అయితే 20 నెలల్లోనే దాదాపు 2.2 లక్షల కోట్ల అప్పు చేసింది. కాకపోతే ఇంకా సంక్షేమ పథకాలకు కావచ్చు, లేదంటే వివిధ రంగాలకు చెల్లించాల్సినవి ఇంకా బాకీ ఉన్నాయి. ఈ తెచ్చిన అప్పు ఎటుపోతుంది? అసలు తెచ్చిన అప్పు ఎటుపోతుందంటే ఎటుపోతుందో ఎవరికి తెలియదు. అది ఎందుకంటే గత 20 నెలల కాలంలో సుమారుగా 2.2 లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చారనేది రకరకాల లెక్కలు కనపడుతున్నాయి. అలాగే ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో ఏప్రిల్ 8వ తారీఖు మొదలు పెట్టారు. ఇప్పుడు ఆగస్టు 12వ తారీఖు దాకా, తర్వాత ఏమైనా ఉన్నాయో తెలియదు. కానీ ఈ కొద్ది కాలంలోనే 6 నెలలు, సుమారుగా 6 నెలలు కూడా ఉందా లేదా, లేదు, 6 నెలలు కూడా సంపూర్ణంగా లేదు. 31,900 అంటే 32,000 కోట్ల రూపాయలు ఈ కొద్ది కాలంలోనే అప్పు చేశారు. ఓవరాల్ గా వీళ్ళున్న 20 నెలల కాలంలో 2,20,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు. ఈ అప్పు తాలూకు వివరాలు అదే కాకుండా మీకు అప్పు చేయటమే కాకుండా ఆదాయం పడిపోయింది. నిజమే, కాగ్ చెప్పినా లేకపోతే ఆర్బీఐ చెప్పినా ఆదాయం పడిపోయింది. కానీ ఆదాయం ఉంటుంది, ఆదాయం తగ్గింది కానీ అసలంటూ ఉంది. మరి ఆదాయం కూడా వచ్చి ఉంటుంది. చేసిన అప్పుకి అదనంగా రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చినటువంటి పన్నేతర పన్నుల ఆదాయం, ఈ మొత్తంగా ఏమైందనేది ప్రశ్న. ఎందుకంటే ఏ పథకము సరిగ్గా వెళ్ళదు, అమలు జరుగుతున్న దాఖలాలు లేవు. రుణమాఫీ చాలా నామమాత్రంగా అమలు జరిగింది. తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో కానీ, నగర ప్రాంతాల్లో కానీ, పట్టణ ప్రాంతాల్లో కానీ ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఎక్కడా పూర్తి కుప్పలు అటు తీసి ఇటు పెట్టినటువంటి పనే జరగలేదు. ఒక ప్రాజెక్టు నిర్మాణం లేదు. ఒక కొత్తగా వచ్చినటువంటి తెలంగాణకి యాడ్ అయినటువంటి క్రౌన్ జ్యువెల్ యాడ్ అయినటువంటి ఏమీ లేవు. ఇవన్నీ కాకుండా ఈ తప్పులు ఎందుకైంది, అప్పులు డబ్బులు ఏమైంది అనేది పెద్ద ప్రశ్న. సరే, ఇక మధ్యలో ఎటుకూడి కన్నీళ్లు, కాసేపు నన్ను కోసుకు తినండి అనే మాటలు ఇవన్నీ ఉన్నాయి. అంటే మరి సహజంగానే వచ్చే సందేహం ఏంటంటే అవినీతి మీద వస్తుంది. ఇట్లాంటివి జరిగినప్పుడు ఏంటంటే అవినీతి జరిగిందా అనే సందేహం వస్తుంది. గతంలోనే ఆరోపణలు వస్తున్నాయి, రకరకాల ఆరోపణలు వస్తున్నాయి. ఇవన్నీ ఏమైనా కానీ అవినీతి, అలాగే కాంట్రాక్టర్లకి, ధనవంతులకు దోచిపెట్టడం అనేది ఆరోపణలు సహజంగానే ఉంటాయి. కాబట్టి ఏంటి 2,20,000 కోట్ల రూపాయలు ఏమైంది అనే ప్రశ్నకి ఈరోజు విధంగా జవాబు లేదు. రేవంత్ రెడ్డి గారి హయాం ముగిసి ఏమన్నా ఈ పరిపాలన ముగిసిన తర్వాత తేలాల్సిన అంశాలు చాలా ఉంటాయి. ఎందుకంటే అకౌంట్ సెటిల్ చేసుకోవాల్సిన అకౌంట్స్, అంటే ఇన్ ద సెన్స్ జరిగినటువంటి మోసాలు, దగాలు అనే వాటిని సెటిల్ చేయడానికి చాలా టైం పడుతుంది. సార్ పాపారావు గారు, ఇంకా ముఖ్యంగా చూసుకున్నట్లయితే గత ప్రభుత్వంలో దాదాపు 10 ఏళ్ల పాలనలో 2.8 లక్షల కోట్ల అప్పు తీసుకొస్తే, కాకపోతే అక్కడ వృద్ధి రేటు ఏదైతే 10 ఏళ్లలో పెరిగిన ఆస్తుల విలువ 4.16 లక్షలు అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అక్కడ స్వయం మంత్రి చెప్పినటువంటి అంశం, దాన్ని ఎట్లా చూడాలి అసలు? అంటే ఓవరాల్ గా తెలంగాణ రాక ముందు, తెలంగాణ విభజన జరిగిన తర్వాత, తెలంగాణ విభజనతో పాటు మొత్తం రాష్ట్రానికి ఉన్నటువంటి, ఉమ్మడి రాష్ట్రానికి ఉన్నటువంటి అప్పుని కూడా 2 వాటాలుగా చీల్చారు. తెలంగాణ వాటా 69,603.87 కోట్ల రూపాయలు మీరు తీర్చుకోండి అని తెలంగాణకు అప్పచెప్పారు. ఆ అప్పు అంటే తెలంగాణ వచ్చిన రోజుకి తెలంగాణకున్న అప్పు 69,603.87 కోట్లు. ఇది వారసత్వంగా వచ్చింది. దాని మీద ఇవాళ నిన్న సెల్ఫ్ గోల్ చేసుకోవడానికి రఘునందన్ రావు గారు పార్లమెంట్ లో అడిగిన క్వశ్చన్ సెల్ఫ్ గోలే. ఇక్కడ ఆయన ఏమో ఏ జవాబు వస్తుందని ఆశించారో నాకు తెలియదు. కానీ ఆ జవాబు వల్ల ఏంటంటే ఇప్పుడు అందరి రంగులు వెలిసిపోయినాయి. కాంగ్రెస్ రంగు, బీజేపీ రంగు రెండు వెలిసి టీఆర్ఎస్ ఎంత నిఖార్సైనటువంటి నిజం చెబుతుంది అనేది ఈ రోజు బయటకు వచ్చింది. ఎందుకంటే వైట్ పేపర్ పేరుతో అధికారంలోకి రాగానే ఆ రోజు 2023లో కాంగ్రెస్ పార్టీ పెట్టింది 8 లక్షల కోట్ల దాకా అప్పు చేసింది తెలంగాణ ప్రభుత్వం అని చెప్పి అబద్ధాల ఆరోపణలు చేసింది. ఈ రోజు పార్లమెంట్ లో రఘునందన్ రావు గారు అడిగిన ప్రశ్నకి జవాబుగా మొత్తంగా అప్పు ఏదంటే వారసత్వంగా వచ్చిన 69,603.87 కోట్ల రూపాయల అప్పుతో కలిపి మొత్తంగా తెలంగాణ అప్పు కేసీఆర్ గారు దిగిపోయే నాటికి 2023-24 నాటికి అది 3.5 లక్షల కోట్లది. అంటే అసలు కేసీఆర్ గారు చేసినప్పుడు దానిలో ఈ వారసత్వంగా వచ్చినప్పుడు తీసేస్తే ఆ 10 ఏళ్లలో అసలైన అప్పు 2.8 లక్షల కోట్ల రూపాయలు. ఇది రఘునందన్ రావు గారు ఇన్అడ్వర్టెంట్ గా, ఆయన ఊహించని విధంగా ఆయన సెల్ఫ్ గోల్ చేసుకొని తెలంగాణలో ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం బదనామైంది. రోడ్లెక్కి రోజు మాట్లాడుతున్నటువంటి బీజేపీ నేతలు ఈ రోజు రంగు వెలిసి రోడ్డు మీద నిలబడ్డారు. అప్పుల గురించి ఆ కాంగ్రెస్ అందించిన మాటలు అందుకొని ఉప్పందించితే వీళ్ళు మాట్లాడటం, తోడు దొంగల్లాగా ఒకళ్ళు కలిసి కేసీఆర్ గారి పెట్టి పోసే కార్యక్రమం ఈ రోజుతో ఒక కొలిక్కి వచ్చింది. ఎందుకంటే జనాలకి చాలా మందికి సందేహాలు ఉన్నాయి. నిజంగా అప్పయిందేమో అనుమానాలు ఇంకా ఉన్నాయి.
ఈ రోజైనా అందరికీ తెలుసుకోవాలి. పార్లమెంట్ సాక్షిగా బీజేపీ నేతలు అఫీషియల్ గా చెప్పిన గణాంకం ఇది. 3.5 lakh crores టోటల్ అప్పు 2023-24 నాటికి వారసత్వంగా వచ్చిన 69,000 కోట్ల రూపాయల అప్పుతో పాటుగా ఇది ఒక టోటల్ అప్పు. సో కేసీఆర్ గారు చేసిన అప్పు 2. అంటే ఇంత పచ్చి అబద్ధాన్ని ఇన్నాళ్ల పాటు మీడియా సాక్షిగా మీడియా ఉంది కదా అని చెప్పి ఇష్టానుసారం కొన్ని పత్రికలు ఇవాళ అసలు క్విక్ లేదు, సౌండే లేదు. ఏది 2.8 లక్షల కోట్ల అసలు తెలంగాణలో అయిన అప్పు ఆ 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ గారి హయాంలో టోటల్ అప్పు 3.5 లక్షల కోట్లు 23-24 నాటికి అనేది కొన్ని పత్రికలు అసలు వార్తే రాయాల.